అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త అండి. అదేమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే మరొక శుభవార్త చెప్పిందండి. ఆ శుభవార్త ఏమిటనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని గత 4, 5 సంవత్సరాల నుంచి ఇసుక ఎంత ఖరీదయిందో మీకందరికీ తెలిసే ఉంటదండి. చాలామంది ఆ ఇసుక మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందేనండి. ఈ ఇసుక ఖరీదు అవ్వడం వల్ల ఎంతోమంది వ్యాపారులు నష్టపోయారండి. వారిలో మొదటిగా భవన నిర్మాణ కార్మికులని చెప్పుకోవాలి. తర్వాతొచ్చి ఐరన్ వ్యాపారస్తులండి. తర్వాత ఇటుకల వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా నష్టపోయారండి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గొప్ప శుభవార్తని చెప్పుకోవాలండి. అదేమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెల 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక పాలసీ అనేది తీసుకురానున్నారండి. గత ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుకొచ్చి రూ. 485 ఉండేదండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి గారు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఈ కొత్త ఇసుక పాలసీ గురించి ఒక ప్రకటన విడుదల చేశారండి. అదేమిటంటే, ఇప్పుడు ఒక టన్ను వచ్చి కేవలం రూ. 88 అనేది ఇస్తారంటండి. ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు ఒక టన్నుకి కేవలం రూ. 88 మాత్రమే చెల్లించి, మిగతా లోడింగ్, అన్‌లోడింగ్‌కి సంబంధించిన అమౌంట్ మాత్రమే కస్టమర్ పే చేయాలంటండి. మరొక విషయం అండి, అదేమిటంటే, ఈ నెల 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయవలసిన అవసరం లేదంటండి. డైరెక్ట్‌గా వెళ్ళి ఇసుక అనేది తీసుకోవచ్చు. అక్టోబర్ నెల నుంచి ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడతారంటండి. ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పాలసీ గురించి మంత్రి గారి మాటల్లోనే విందామండి. ఏదైతే 19 మధ్యలో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి, తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందులో చాలామంది గతంలో ఉన్నారో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం బయటకు తీస్తాం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి. అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట, పర్మిషన్స్తో సంబంధం లేదు. మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేక సార్లు, ఎన్జిటి నుంచి కూడా మనకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లకు వెళ్ళడం జరిగింది. చాలా రీచెస్ ఆగిపోయినాయి. మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది. దీనికే మేము బాధపడుతూ ఉన్నాం. ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు ఉందనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే 9వ నెల వరకు, అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు టోటల్. దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి. ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు 40 రంగాల పైన ఆధారపడి ఉంది. అందులో ప్లంబర్స్ ఉంటారు, మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు, అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నష్టపోయారు. ఇదేనండి ఇసుక పాలసీ గురించి. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్, జై హింద్.